గురుభ్యో నమః. యా కుందేందుతుషారహారధవళా యా శుభ్రవస్త్రాన్వితా యా వీణావరదండమండితకరా యా శ్వేతపద్మాసనా యా బ్రహ్మాచ్యుతశంకరప్రభృతిభిర్దేవైः సదా వందితా సా మాం పాతు సరస్వతీ భగవతీ నిశ్శేషజాడ్యాపహా. ఈరోజు మనం మేధాశక్తిని, జ్ఞాన సంపదను, ఏకాగ్రతను ఒసగే సరస్వతీదేవి గొప్పతనం గురించి, విద్యార్థులు చదువుకోవాల్సిన సరస్వతి శ్లోకం గురించి చెప్పుకుందాం. హంసవాహిని అయి తెల్లని పద్మంలో తెల్లని వస్త్రాలను ధరించి వీణ, పుస్తకము, అక్షమాల, అభయహస్తంతో మనకు దర్శనమిచ్చే తల్లి సరస్వతి. ఆ సరస్వతీదేవిని ప్రార్థిస్తే చక్కటి విద్యని ప్రసాదిస్తుంది. బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు బ్రహ్మ విద్యకై సరస్వతీదేవిని ఆరాధించారు. ఆయన ధ్యాన శ్లోకాన్ని ఒకసారి చూద్దాం. విద్యామూలే హే పరోక్షాజ విద్యే మాలా గ్రంథాభీష్ట నిర్భీతి హస్తే సర్వారుణ్యే ఫుల్లకల్హార సంస్థే మాతః పాహి ప్రాణిలోక ప్రపన్నం అంటూ శాస్త్రి గారు చేసిన శ్లోకానికి మెచ్చి ఆవిడ బ్రహ్మ విద్యను ప్రసాదించింది. అటువంటి సరస్వతీదేవి ద్వాదశ నామాలను మనం నేర్చుకుని రోజు పఠిస్తే చక్కటి విద్యను ఆవిడ మనకు ప్రసాదిస్తుంది. కాబట్టి విద్యార్థులందరూ తప్పకుండా చదువుకోవాల్సిన ఈ శ్లోకాన్ని ఈరోజు మనం చెప్పుకుందాం. సరస్వతీ త్వయం దృష్ట్వా వీణా పుస్తకధారిణీ హంసవాహ సమాయుక్త విద్యాదానకరీ మమ ప్రథమం భారతీ నామ ద్వితీయం చ సరస్వతీ తృతీయం శారదా దేవి చతుర్థం హంసవాహన పంచమం జగతి ఖ్యాతం షష్టం వాగీశ్వరీ తథా కౌమారీ సప్తమం ప్రోక్త అష్టమం బ్రహ్మచారిణీ నవమం బుద్ధిధాత్రీ చ దశమం వరదాయిని ఏకాదశం క్షుద్రఘంటా ద్వాదశం భువనేశ్వరీ బ్రాహ్మీ ద్వాదశ నామాని త్రిసంధ్యం యః పఠేన్నరః సర్వసిద్ధికరీ తస్యా ప్రసన్నా పరమేశ్వరీ సా మే వసతు జిహ్వాగ్రే బ్రహ్మరూపా సరస్వతి. ఇలా సరస్వతిని ధ్యానిస్తే ఆవిడ మన నాలుక చివరన ఉండి మనకి సకల విద్యలను ప్రసాదించి మనం భవిష్యత్తులో ఉన్నత స్థితికి చేరుకోవడానికి సహకరిస్తుంది. కాబట్టి ఈ శ్లోకాన్ని నేర్చుకుందాం, రోజు పాడుకుందాం, చక్కటి జ్ఞానాన్ని పొందుదాం. ధన్యవాదాలు.